శ్రమలు వచ్చినప్పుడు ఇది ఎందుకు నాకు వచ్చినాయి అని ఆలోచించినప్పుడు దేవుడు ఏదో నీతో నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఏదో నిన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నిన్ను మలచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నువ్వు ఇంకా ఏదో మార్చుకోవాలి, ఏదో మారాలి. ఎందుకంటే అది నీ బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందో నిన్ను దేవుడు తనకు అనుకున్నట్టుగా మార్చుకోవడానికి ఈ పరిస్థితుల్ని నీపై ఉంచాడు. ఈ శ్రమని నీకు వదిలాడేమో. అయితే వాటిని మనం మార్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇవ్వగలరండి. ఏమాత్రము మనం బాధపడక్కర్లేదు, ఏమాత్రము మనం భయపడక్కర్లేదు. ఎందుకు వచ్చేసినవి ఇవి, ఏంటి నాకెందుకు రావాలి, నేనే ఎందుకు బాధపడాలి. చాలామంది ఇదే సందర్భాల్లో ఆలోచిస్తుంటారు, నాకెందుకు రావాలి, ఇంత భక్తిగా ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, యథార్థంగా బ్రతుకుతున్నాను, నాకెందుకు శ్రమ రావాలి. అయితే దేవుడిని వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే అండి, శ్రమలేమి మనల్ని ఊరికినే వదలడానికి లేకపోతే ఊరికినే శ్రమ పెట్టడానికి దేవుడు వదలలే. బంగారం ఉందనుకోండి, మనం బంగారం వేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా, మెల్లమెల్ల బెరుస్తూ ఉంటుంది. మెల్లమెల్ల మెరవాలంటే ఆ బంగారం మొదట ఏం చేయాలి, బంగారం మట్టిలోంచి తీసుకున్న దాన్ని అలాగే పెట్టుకోం, మనం దాన్ని అందంగా మలుచుకుంటాం, అందంగా ఆభరణంగా దాన్ని తీర్చిదిద్దుకుంటాం, తయారు చేసుకుంటాం. దాన్ని చేయడానికి ఏం జరుగుతుంది, ఆ బంగారం కాల్చబడుతుంది. ఆ కొలిములో కాలిన ఆ బంగారాన్ని తీసి మళ్ళీ ఒక సుత్తి దెబ్బలో బలవంతకమైన ఇబ్బంది కలిగించే ఆ మార్గంలో వాటిని సాగదీసి చేసుకునే తర్వాత అందమైన ఆభరణంగా అది చేర్చబడుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే శ్రమ మన జీవితంలో ఎందుకు వదిలాడంటే, ఒకవేళ నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుని ఎదుట నిలబెట్టుకోవడానికేమో, సమాజం ఎదుట నిన్ను చూపించడానికేమో,